ఫ్రెండ్స్, ఈరోజు నిఫ్టీ ఎక్స్పైర్ ఈరోజు చూసినట్టయితే చాలా మార్కెట్లు పీఈసీలు అనేటివి చాలా బ్రహ్మాండంగా పెరిగినాయి. ఇటు మనకు పీఈలో కానీ సిలో కానీ మంచి లాభం రావడం జరిగింది. ఇది ఏ విధంగా ఉందో చూద్దాం ఒకసారి. మార్కెట్ చూసినట్లయితే మనకు ప్రివ్యూ క్లోజ్ అనేది 24,467లో అయితే ఓపెన్ మాత్రం మనకు 24,539లో ఓపెన్ అయింది. కానీ హై చూసినట్లయితే ఇక్కడ మనకు 24,857 అయింది. ఓకేనా. కాకపోతే ఇక్కడ లో చూసినట్లయితే ఇక్కడ మనకు 24,295. అంటే ఎప్పుడైతే మార్కెట్ అనేది ఈ 24,539లో ఓపెన్ అయిందో అక్కడ నుండి కిందికి రావడం జరిగింది మార్కెట్ అంతే. ఎక్కడ కంటే మనకు 24,300 దాకా రావడం, అంటే ఇంచుమించు మనకు 240 పాయింట్ల దాకా కిందికి రావడం జరిగింది. ఇక్కడ ఈ హై మాత్రం ఆ 300 నుంచి మళ్ళీ హై పెరగడం జరిగింది. ఓకేనా. ఇది మనకు ఎట్లుంది ఒకసారి చూద్దాం. ఇందులో మీరు గమనించినట్లయితే ఇక్కడ ఓపెన్ అవుతుందో హై కూడా అంతనే ఉంది. ఇక్కడ నుండి మనకు మార్కెట్ అనేది ఇక్కడ లో ఇక్కడ మనకు 369 అంటే 24,369 చూపిస్తుంది కదా. కాకపోతే 300 దాకా వెళ్ళడం జరిగింది. ఓకేనా. కాకపోతే ఇది ఎందుకు చూపిస్తున్నానంటే మెయిన్గా ఇది చిన్న ప్రాబ్లం అనేది ఏర్పడింది నాకు. అందుకే మార్కెట్లో నేను ఈరోజు బై చేయలేకపోయినా చూపిస్తాను దీంతో మీకు. దీన్ని బట్టి మనం ఆడేసుకున్న పీఈలు ఈ 24,800 పీ అయితే సి మాత్రం మనకు 24,200 సి యాడ్ చేయడం జరిగింది. ఒకసారి మనం 24,000 పీ అనేది ఒకసారి గమనిద్దాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఇది మనకు 800 పీ ఇది. ఓకేనా. 800 పీ అనేది ఇక్కడ నుండి మనకు స్టార్ట్ అయింది. ఇక్కడ మార్కెట్ అనేది ఓపెన్ అయింది, మార్కెట్ హైలో ఓపెన్ అయింది. ఆ తర్వాత నిన్నటి బుధవారం అయినా ఇక్కడ నుండి ఇది మనకు నిన్న బుధవారం మూమెంటం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇది ఇక్కడ నుండి మూమెంటం తీసుకోవడం జరిగింది ఇక్కడ నుంచి వెళ్ళి. ఓకేనా. ఇది ఓకే. ఇక్కడ నేను కనిపిస్తే ఏమింది ఇక్కడ చూడండి. ఇక్కడ 24,400 సి చూపిస్తున్నా. ఇది మనకు 915 క్యాండిల్ ఇది. ఓకేనా. ఇంతకుముందు పీఈలో కూడా ఇది మనకు గ్రీన్ క్యాండిల్ ఉంది. ఇక్కడ ఈ సిలో కూడా మనకు ఇది గ్రీన్ క్యాండిల్గా మారింది ఇక్కడ. ఓకేనా. సిలో పీఈలో మనకు గ్రీన్ క్యాండిల్ అనేవి మారవు. కాకపోతే ఈరోజు మారింది. ఎందుకనంటే అది కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ నుండి ఇది మార్కెట్ అనేది గ్రీన్ క్యాండిల్ ఏర్పడింది. తర్వాత ఈ 945 క్యాండిల్ అనేది మనకు రెడ్గా మారింది. ఓకేనా. ఇప్పుడు మనకు మెయిన్ పీలోకి వెళ్దాం. ఇక్కడ మనకు 24,539లో ఇక్కడ మనకు 24,539లో ఏర్పడింది కదా. ఇప్పుడు మనం చూసినట్టయితే ఒకసారి 24,400 పీ చూద్దాం ఒకసారి 100 పాయింట్స్ కింద. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కూడా మనకు ఏమైంది, ఇక్కడ ఇది అనేది ఇది మనకు ఇది కూడా గ్రీనిష్గా ఉంది. ఇది ఇక్కడ కూడా ఓకేనా. పీ కూడా గ్రీనిష్గా ఉంది, సి కూడా గ్రీనిష్గా ఉంది. కానీ సి మాత్రం ఇది 945 క్యాండిల్ అనేది రెడ్గా మారింది అంతే కదా. అయితే ఇది ఎందుకు మారిందో చూపిస్తా ఇక్కడ మీకు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది. ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడ నుండి కిందికి రావడం జరిగింది. అయితే దీనివల్ల ఈ మార్కెట్ అనేది ఇట్లా ఈ విధంగా కిందికి రావడం వల్ల కూడా మార్కెట్ ఏం చేసింది, ఇది మనకు రెడ్ క్యాండిల్ ఏర్పడింది. మెయిన్ మనకు చార్ట్లో ఇది రెడ్ క్యాండిల్ ఏర్పడింది. కాకపోతే సిఈ కూడా ఇది మనకు గ్రీన్గా మారింది. ఎందుకనంటే బయ్యర్స్ అనేవాళ్ళు ఇక్కడ నుండి ఈ 50-15 క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ నుండి మళ్ళీ సపోర్ట్ తీసుకున్నట్లయితే దీనిపైన క్యాండిల్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇది చాలా హైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పి ఇది కూడా బయ్యర్స్ అనేవాళ్ళు దీన్ని ఇక్కడ బై చేయడం జరిగింది మెయిన్ సిఈని. కాకపోతే విషయం ఏంటంటే ఇక్కడ మనకు మెయిన్ చార్ట్ నుంచి ఇక్కడ ఇది దీన్ని క్రాస్ చేయడం వల్ల ఇది మార్కెట్ అనేది కిందికి రావడం జరిగింది. ఇక్కడ రాక ఎక్కడ రావడం అనేది ఇక్కడ 300 దాకా రావడం జరిగింది. మొదటగా చూసినట్లయితే ఇది ఇక్కడ కింద ఉన్న ఈ 915 క్యాండిల్ నుంచి వెళ్ళి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళినా కూడా మళ్ళీ తర్వాత 945 క్యాండిల్ నుంచి వెళ్ళి దాని మెయిన్ సపోర్ట్ అనేది ఇక్కడ దాకా కిందికి రావడం జరిగింది. ఇక్కడ మనం అనుకుంటాము దీంట్లో గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది కదా, ఇక్కడ ఇది 15-15 క్యాండిల్ కాదు, ఇది 1445 క్యాండిల్, ఇది 15-15 క్యాండిల్ ఇది. అయితే దీంట్లో మనకు మెయిన్ క్యాండిల్లో ఇది మాత్రం మనకు ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుందంటే ఇది 1250 నుంచి ఇది మనకు సపోర్ట్ తీసుకుంటుంది. ఇక్కడ ఉంది 1215. ఓకే రైట్. ఇది ఒక 1215 క్యాండిల్ ఇది. ఇక్కడ చూడండి ఈ 1215 క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ నుండి మనకు ఈ మార్కెట్ అనేది ఇక్కడ నుండి మళ్ళీ మనకు సపోర్ట్ తీసుకుంది.
ఇక్కడ ఈ 915 మీద తీసుకోలేదు, ఇక్కడ ఇక్కడ నుంచి ఇది ఇక్కడ నుండి ఇది ఈ 1215 క్యాండిల్ నుంచి వెళ్ళి సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ గమనించినట్లయితే ఈ విధంగా కిందికి వచ్చినప్పుడు నేను అనుకున్నాను ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంటుంది కదా, లేదా ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటుంది. కానీ ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ నుండి మనకు సపోర్ట్ తీసుకుంటుంది అనుకున్నాను, కానీ ఇది ఇక్కడ రాలేదు. ఇక్కడ ఎక్కడైతే ఇక్కడ 1215 క్యాండిల్ ఉందో ఇది ఒక 1215 క్యాండిల్, ఇది ఇక్కడ రెడ్ క్యాండిల్ విక్కు నుంచి ఇది ఈ విధంగా పైనుంచి కిందికి వచ్చినప్పుడు ఈ విధంగా ఇది ఒక 1215 క్యాండిల్ నుంచి సపోర్ట్ తీసుకుంటుంది, లేదా ఈ 1515 క్యాండిల్ నుంచి ఇది మనకు సపోర్ట్ తీసుకుంటుంది. ఓకేనా, ఇది మొత్తం గుర్తుంచుకోవాలి, మనం చాలా జాగ్రత్తగా గుర్తుంది. ఇది ఇంతకుముందు చాలా నేను చేయడం జరిగింది. ఓకేనా, ఇక్కడ ఉదాహరణకు ఇక్కడ 1215 క్యాండిల్ ఉంటే చూపిస్తా. ఇది ఒక 1215 క్యాండిల్. ఓకేనా, ఇంతకుముందు చూపించాము. ఆ తర్వాత దీంట్లో ఒక 1215 క్యాండిల్ చూపిస్తాం ర్యాండమ్గా. ఇది ఆల్రెడీ ఇక్కడ లేదు మార్కెట్ కాబట్టి ఇందులో ఉంది. ఇక్కడ చూడండి, ఇది మనకి ఈరోజు మార్కెట్. కానీ ఇది చూసినట్లయితే ఇక్కడ ఒక 1215 క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ నుండి ఇది సపోర్ట్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఇది అంటే మన మార్కెట్ ఎప్పుడైనా హై నుంచి కిందికి వచ్చినప్పుడు ఇక్కడ 1215 క్యాండిల్ ఎక్కడ ఉందనేది ఇట్లా మనకు నిన్నటి దాంట్లో చూసినట్లయితే అది ఎక్కడి నుంచి మనకు సపోర్ట్ తీసుకునేదాన్ని డైరెక్ట్ బ్రేక్ అయితే ప్రాబ్లం లేదు. ఎక్కడైతే అక్కడి నుంచి మనకు బయింగ్ ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోండి. ఓకేనా, ఆ తర్వాత మెయిన్ పాయింట్కి వచ్చినట్లయితే ఈ విధంగా మార్కెట్ కింది రావడం వల్ల కూడా ఇది పి అనేది పెరిగింది. ఆ తర్వాత మార్కెట్ ఎప్పుడైతే ఇది ఇప్పుడు 350 చూద్దాం. ఇక్కడ మాకు 350 చూసినట్టు ఇది 49 రూపీస్ నుంచి వెళ్ళేది ఇక్కడ రాక పైదాకా వెళ్ళడం జరిగింది. మనం అనుకున్నాం చాలా వీడియోలో గుర్తుంచుకోవాల్సింది, ఇది ఎప్పుడైతే నిన్నటి క్లోజింగ్ అనే 15 క్యాండిల్ నుంచి సపోర్ట్ తీసుకున్నట్లయితే ఇక్కడ బై చేసుకున్నట్లయితే ఇది మనకు సపోర్ట్గా ఉండి గ్రీన్ క్యాండిల్ ఏర్పడే అవకాశాలు ఉన్నట్లయితే ఇది పైకి వెళ్ళేది క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చినా కూడా దీని నుంచి సపోర్ట్ తీసుకుంది. కాబట్టి ఎప్పుడైతే దీనిని పైన ఏర్పడుతుందో బై చేసుకున్నట్లయితే ఇది బ్రహ్మాండంగా లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి మనం చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఇది 80 రూపాయలు ఉండేది, ఏకంగా ఇది 188 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. మెయిన్ చూసినట్లయితే ఇది మనకు 48 రూపీస్ నుంచి వెళ్ళి ఏకంగా ఇది ఇక్కడ 185 దాకా వెళ్ళడం జరిగింది. ఓకేనా, అదేవిధంగా 400 PE ఇది కూడా చూసుకున్నట్లయితే ఇది మనకు గ్రీన్ క్యాండిల్ ఎందుకు మారిందో చెప్పాను ఇంతకుముందు. మెయిన్ క్యాండిల్ అనేది అక్కడ నుండి మనకు ఇది రావడం వల్ల మనకు అది రెడ్ క్యాండిల్ మారడం వల్ల ఇది గ్రీన్ క్యాండిల్లో మారింది. ఇది 65 రూపీస్ నుంచి ఇది ఏకంగా ఇది 222 రూపీస్ దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మార్కెట్ అంతా కిందికి వచ్చినా కూడా లాస్ట్ ఇక్కడ మనకు 1145కి ఒక పెద్ద విక్కు ఇక్కడ 2 రూపీస్ నుంచి ఇది ఏకంగా ఇది 118 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకేనా, ఆ తర్వాత చూసుకున్నట్లయితే 450 PE ఇది కూడా అంతే. ఇది కూడా మార్కెట్ మనకు ఓపెనింగ్ ఎక్కడి నుంచి జరుగుతుందో అక్కడి నుంచి వెళ్ళి కింది రావడం వల్ల ఇది 81 రూపాయలు ఉండేది, ఇది ఏకంగా ఇది ఇక్కడ 255 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఇది మళ్ళీ ఇది ఇక్కడ నుండి 1 రూపాయి నుండి ఇది ఏకంగా ఇది 150 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత 500 PE ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది 103 రూపాయల నుండి ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడి నుంచి ఇది 103 రూపాయలు ఉండేది, ఇది ఏకంగా ఇది 208 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత లాస్ట్ మూమెంట్లో ఇది ఇక్కడ 4 రూపాయలు ఉండేది, ఏకంగా ఇది ఎక్కడాక 191 రూపాయల దాకా వెళ్ళి మళ్ళీ క్లోజ్ అయిపోయింది. ఎందుకు క్లోజ్ అయిపోయిందంటే ఇక్కడ మనకు మెయిన్ ఇక్కడ ఎందుకు క్లోజ్ అయిపోయిందంటే ఇక్కడ నుంచి మనకు రిజెక్ట్ వచ్చినప్పుడు ఈ విధంగా కిందికి వచ్చినప్పుడు కింద ఉన్న ఈ 1215 క్యాండిల్ నుంచి ఇది సపోర్ట్ తీసుకొని ఇది ఏకంగా మళ్ళీ ఇక్కడకు వెళ్ళడం జరిగింది. ఈ గ్యాప్లో ఈ పడడం వల్ల ఇది
మనకు పి అనేది పెరిగింది, మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ మనకు సి అనేది కూడా బ్రహ్మాండంగా రికవర్ అయింది, అది కూడా చూపిస్తాను. ఓకేనా. ఆ తర్వాత చూసుకున్నట్లయితే 500 పి ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది 105 రూపాయల నుండి ఇది ఏకంగా ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 283 రూపాయలకి వెళ్ళింది. తర్వాత ఇది చూసుకున్నట్లయితే ఇది ఇక్కడ నుంచి ఇది 4 రూపాయలు 5 రూపాయల నుంచి ఇది ఏకంగా ఇది ఎక్కరాక 192 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకేనా. ఆ తర్వాత 600 పి కూడా చూసేద్దాం. ఓకేనా. ఇది 159 రూపాయల నుండి ఇది ఇక్కడికి వెళ్ళింది, ఇది ఇక్కడికి వెళ్ళింది 363. ఆ తర్వాత ఇక్కడ మనకు నిన్నటి బుధవారం క్లోజింగ్ ఇక్కడ నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాలి ఈ సపోర్ట్ అనేది, ఇది కూడా ఇక్కడ ఉండలేదు, 80 రూపాయలు ఉండలేదు, 257 రూపాయల దాకా కూడా ఇది వెళ్ళడం జరిగింది మార్కెట్లో. ఓకేనా. ఇది మనం చూసుకున్నట్లయితే ఈ దీంట్లో 200 పి కూడా పెరగడం జరిగింది బ్రహ్మాండంగా. ఇది చూసుకున్నట్లయితే ఇది తక్కువలో ఉంది, మనకి 25 రూపాయలు ఉండలేదు, ఏకంగా ఎక్కడికి వెళ్ళింది, ఇది 110 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఇది ఇక్కడ నుండి మళ్ళీ ఇది 33 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. మెయిన్గా నీకు కనిపించేది మాత్రం దాని గురించి కనిపిస్తాయినా, ఎందుకు ఈ పీసీలు రెండు గ్రీనిష్గా పెరుగుతున్నాయని చెప్పి మెయిన్ కారణం అది. ఇక్కడ చూసినట్లయితే సిఈ మనకు 24,509 ఏర్పడింది కదా, 539 ఏర్పడింది కదా. ఇది మనం చూసినట్లయితే ఒకసారి 500 సిఈ నుంచి ఒకసారి మనం చూద్దాం. ఇది 24,500 సిఈ ఇది చూసుకున్నట్లయితే ఇది ఇక్కడ ఉండేది, ఇది 84 రూపాయలు ఉండేది, ఏకంగా ఇది ఎక్కడికి వెళ్ళింది 130 రూపాయల దాకా వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ కిందికి వచ్చింది. ఇక్కడ మళ్ళీ 74 రూపాయలు ఉండేది, 74 రూపాయల నుండి ఏకంగా ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 380 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత ఈ 245కి ఇది డైరెక్ట్ కిందికి వచ్చింది, ఇక్కడ దాకా కిందికి వచ్చి ఇది ఒక 41 రూపాయల నుండి, ఓకేనా, 41 రూపాయల నుండి ఎక్కడికి వెళ్ళింది డైరెక్ట్ ఇది ఒకటే క్యాండిల్ ఇది 233 దాకా వెళ్ళడం జరిగింది. చాలా ఇది అసలు వీడియో తీస్తే అయిపోగానే వీడియో తీయలేదు నేను, ఆ విధంగా వెళ్ళింది. ఆ తర్వాత 450 పి చూద్దాం, 450 సిఈ చూద్దాం. ఇది కూడా మనకు గ్రీన్గా ఉంది, చూసారా, సిఈ గ్రీన్గా ఉంది, పి అందుకే దీంట్లో కన్ఫ్యూజ్ అవ్వడం జరిగింది నేను. అందుకే ఇది చూసినట్లయితే ఇది కూడా మనకు 99 రూపాయల నుంచి ఇక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ నుంచి 91 రూపాయల నుంచి మళ్ళీ కిందికి వచ్చి ఈ తర్వాత ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 439 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కిందికి వచ్చింది, మళ్ళీ మనకు మెయిన్గా ఇది 50 రూపాయల నుండి ఇది ఏకంగా ఇది ఎక్కడికి వెళ్ళింది 287-82 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత 400 సిఈ ఇది 139 రూపాయల నుంచి ఇది ఏకంగా ఎక్కడికి వెళ్ళింది, ఇది 202. ఆ తర్వాత మళ్ళీ ఇది కూడా గ్రీన్ క్యాండిల్ ఉంది. ఇది చూసినట్లయితే మళ్ళీ ఇక్కడ నుంచి 95 రూపాయల నుంచి మళ్ళీ ఇది ఏకంగా ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 483 రూపాయల దాకా వెలిగింది. తర్వాత 1245కి చెల్ల పెద్ద క్యాండిల్ ఈ కిందికి వచ్చింది 69 రూపాయల నుంచి ఇది ఏకంగా మళ్ళీ ఇక్కడ 332 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది ఇది. ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 600 సిఈ కూడా పెరగడం జరిగింది బ్రహ్మాండంగా. ఇక్కడ చూసుకున్నట్లయితే 600 సిఈ ఇది 47 రూపీస్ నుంచి ఇది 47, దీని కింద సపోర్ట్ ఉంది, ఇది 47 రూపీస్ నుంచి ఇది ఏకంగా ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 208 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత ఈ 245కి మళ్ళీ కిందికి వచ్చింది, మళ్ళీ ఇది 14 రూపాయల నుండి ఏకంగా ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 132 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. మనం ఎప్పుడైనా మార్కెట్లో చూసుకున్నట్లయితే మనకు మెయిన్గా ఏర్పడే ఈ క్యాండిల్స్ని మనం గమనించినట్లయితే మెయిన్గా ఏర్పడిన క్యాండిల్స్ గమనించినట్లయితే మనకు ఇక్కడ నుండి రిజెక్ట్ అయిపోయింది, ఇక్కడ ఓపెన్ అయిందో అక్కడి నుంచి కిందికి రావడం వల్ల పి అనేది మనకు బ్రహ్మాండంగా పెరిగింది. ఇది ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు దీన్ని 1245 లేదా 50-15 క్యాండిల్ నుంచి ఇది మనకు సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం 12-15 క్యాండిల్ ఎక్కడ ఉందని మనం వెతికి ఒక బార్ తీసుకున్నట్లయితే అక్కడ మనం టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ నుంచి కూడా సపోర్ట్ తీసుకుంది, కాకపోతే మళ్ళీ అది కిందికి రావడం జరిగింది, మళ్ళీ అది కిందికి
రావడం జరిగింది. ఈ విధంగా ఈరోజు మార్కెట్ మనకు కాల్ సైడు మనకు బ్రహ్మాండంగా పెరిగింది. ఇటు మనకు పీ సైడ్ కూడా చాలా బ్రహ్మాండంగా పెరగడం జరిగింది. ఈ విధంగా మార్కెట్ను ఎనాలిసిస్ చేసుకోవాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.